ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న దేవవాక్కునందు విశ్వాసము కలిగి వచ్చుచున్న ప్రభువుని ఎదుర్కొని వచ్చిన వారులారా, రానయ్యున్న పెళ్లి కుమారుని ఆగమన దీవెన తండ్రి మనందరికీ దయచేయును గాక. పిల్లరా, రాకడ నమ్మిక అరిగిపోతూ ఉన్న కాలంలో ఉన్నాము. ఆ నమ్మిక అరిగిపోక ముందే రమ్ము తండ్రి అని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న దేవుని వాక్యమును గట్టిగా నమ్మిన వారే దైవజనుడైన దేవదాసయ్య గారు రాకడ వార్తలు విరివిగా బోధించారట. ఆ కాలంలో దేవదాసయ్య గారు బోధలు విన్నవారందరూ ప్రభువైన యేసు రమ్ము అనే పదము అందరూ అలవాటు చేసుకున్నారట వారి బోధన. దీనిని ఇమిడ్చుకోలేని వారు, సహించుకోలేని వారు కొందరు ఆ కాలంలో ఆయా మతముల గురువులు, పెద్దలు దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి, దేవదాసు గారు ఇదిగో ప్రభు వచ్చుచున్నాడని మీరు చెప్తున్న మాట సత్యమైన ఎడల మీ మత సత్యము మాకు బయలుపరచండి, మనము మన మతాలలో ఉన్నటువంటి విశ్వాసమును బయటకు తీసుకొని సంభాషించుకుందాం అని ఒక వేదికను సిద్ధపరుచుకున్నారట. అన్ని మతముల వారు ఓ చోట కూర్చొని, ఏ మతములో సత్యం ఉన్నది, ఏ మతములో విశ్వాసం ఉన్నది, ఏ మతములో జీవం ఉన్నది, పరిశుద్ధత అన్ని మతాల్లో ఉన్నది, పవిత్రత అన్ని మతాల్లో ఉన్నది, మంచితనము అన్ని మతాల్లో ఉన్నది, జీవము సత్యము, జీవము సత్యము గురించి వారు మాట్లాడినప్పుడు ఒక సమయాన్ని ఖరారు చేసుకొని ఆయా మతముల పెద్దలు, గురువులు దైవజనుడైన దేవదాసయ్య గారి సమక్షంలో కొలువు తీరి మతవాదము అనగా మతము యొక్క వివరణ కొరకు సమావేశమైనప్పుడు కార్య ఆరంభమునకు ఈ మతము అని చూపించకుండా మీరు ప్రారంభించండి దేవదాసయ్య గారు అని దేవదాసయ్య గారితో చెప్పారు. అంటే ఏ మతముని గురించి ఎత్తకూడదు, ఏ దేవుడి గురించి ఎత్తకూడదు, ఏ వర్గమును గురించి ఆయన వివరించకూడదు, కార్యము ప్రారంభించాలి. అప్పుడు దైవజనుడైన దేవదాసయ్య గారు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం అన్నారట. చెప్పండి, ప్రారంభ ప్రార్థన ఎవరితో చెప్పారు ఈ మాట? అక్కడ ఉన్నవారితో చెప్తే వింటారా? వినరు. ప్రార్థన అన్న దానికి గొప్ప విలువ ఇచ్చేవారు పరలోకపు నివాసులు. దేవుడికి స్తోత్రం. పరలోకంలో ఉన్న వారికి జనక సుతాత్మలకు స్తుతులు సంగవలు పరలోకములో ఉన్న పరిశుద్ధులు మనస్సును స్తుతి కార్యము తప్ప వేరే పని లేని వారు దైవజనుడు ఆహ్వానాన్ని అందుకొని ఆ క్షణములోనే దైవజనుడి దగ్గరకు వచ్చారట. వారితో అన్నారు, ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరు కావాలి? ఆ ఎమ్మన్న రావాలి, ఈ ఎమ్మన్న రావాలి, ఇంకొక ఎమ్మన్న రావాలి, 7 రావాలి, 3 రావాలి. ఎవరు రాకపోతే మనం ఉండం. కాబట్టి భక్తుని అనుభవము, పరలోకాన్ని దించే అనుభవం భక్తుని అనుభవం.
అప్పుడు ఆయన ప్రార్థన చేశారంట. ఏం ప్రార్థన? పరలోకమందున్న మీ నామము మీకు తెలుసు కదా, ఇంకా నేను చెప్పను. ఈ ప్రార్థన చేశారట. ఈ ప్రార్థనలో ఏ దేవుడు అన్నారు? ఈ ప్రార్థనలో ఏ మతం ఉన్నది? ఏ వేదం ఉన్నదంటే ఏ మతము లేదు, ఏ వేదము లేదు, ఏ దేవుడు లేడు, కానీ సృష్టి ఉన్నది. దేవునికి స్తోత్రం. సృష్టిలో అందరూ ఉన్నారు. సృష్టి ప్రార్థనలో ఉన్నది. సృష్టిలో అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ సమ్మతించినటువంటి ప్రార్థన చేస్తే వారందరూ దేవదాసయ్య గారి జ్ఞానానికి శభాష్ అని చెప్పి పెద్దలైనటువంటి వారు సమ్మతించారట. నేను చెప్పేది నాటి కథ, చరిత్ర, బోధక మీరు తీసుకోవద్దు, వినండి. నేటి కథ, చరిత్ర, బోధం నేను చెప్తున్నాను. అందులో మనం ఉన్నాం. ఇందులో ఏ విషయంలో మనం ఉన్నామో లేమో చూసుకొని లేని విషయంలోనికి ప్రవేశించడానికి, ఉన్న విషయాన్ని గురించి స్తుతించడానికి అలవాటు చేసుకొని అక్కరమాలిన అలవాటుల నుండి పక్కకు వచ్చిన ఎడల పరిశుద్ధుడు, పరమాత్ముడు, నువ్వు ఆరాధించే దైవం నీలో ఉంటారన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఇదైన తర్వాత పిల్లలారా, వారు ఒక ప్రశ్న వేశారట. మా దేవుళ్లకు జన్మ ఉంది, అలాగే వారు జన్మించారు, వారికి వివాహములు చేసుకున్నారు, వారికి కుటుంబాలు, సంతానం ఉన్నది. మీ దేవుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. మీ దేవుడు, మీ యేసు ప్రభు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే దేవదాసయ్య గారు అన్నారంట, దేవుడు ఆకాశమున గద్దె స్థిరపరుచుకొని ఉన్నాడు, భూలోకములో సన్నిధి అనే గద్దెను సిద్ధపరిచారు. కాబట్టి భూలోకములో ఆయనకు భారీగా ఉండదగిన వారు ఈ సన్నిధి గదిలో అలంకరించుకుంటూ ఉన్నారు అన్నారంట. చెప్పండి, సన్నిధి గదిలో ఏం చేయాలి? సన్నిధిలో ఏం చేయాలి? దైవలక్షణాలు స్తుతి చెప్పేసి, సాతాను ఎదిరింపు చెప్పేసి, గొర్రెపిల్ల స్తుతి చేసేసి, సమర్పణ ప్రార్థన చేసి, ఆమెను హల్లెలూయా అయిపోయింది, అవతలికి పోతున్నాం అంటారా? ఏమనాలి? తనువు నాది ఇదిగో గైకొనుము తండ్రి అని తనువు తండ్రికి సమర్పించి కనిపెట్టాలి. పని ఉన్నవారు కనిపెట్టలేకపోతున్నారంటే పని లేని, పనికి మాలిన వారు కూడా దేవుని పని చేయడానికి బలహీనంగాను, బుద్ధిహీనంగా ఉన్న రోజుల్లో, మన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి సంగతులను తెలుసుకుంటారని ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి దేవదాసయ్య గారు మా దేవుడు, మా ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క భార్య భూలోకపు సన్నిధి గదిలో అలంకరించుకుంటుంది. చెప్పండి, అలంకరించుకుంటుంది. పెళ్లి జరుగుతుంటుంది, పెళ్లి కొడుకు తీసుకొస్తాం, పెళ్లి కూతురికి విడిదిస్తాం. విడిది గదిలో ఉన్న పెళ్లి కూతురు ముందు సిద్ధపడుతుందా? విడిదిచ్చిన పెళ్లి కొడుకు ముందు సిద్ధపడతాడా? చెప్పండి. మనం పెళ్ళిళ్ళు చేస్తుంటాం కదా, అబ్బాయిని సిద్ధపరిచి తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతాం. అమ్మాయి అయ్యిందా? అవుతుంది. అమ్మాయి అయ్యిందా? అవుతుంది. అమ్మాయి అయ్యిందా? అవుతుంది. ఇగో పువ్వులు, ఇగో పిన్నిసులు, ఇదిగో చీర, ఇదిగో ఓణి, ఇదిగో చున్ని, ఇలాగా కాలయాపన దైవజనుడు చెప్పింది, అది కాలయాపన చేయుచున్నది. కాబట్టి మా ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధుడు, ఆయన మరి నవవరుడు, ఆ నవవరుడికి నవవధువు సిద్ధపడాలి. కాబట్టి భూలోకపు సన్నిధిలో అలంకరించుకుంటుంది. అందరి మాట మీద విశ్వాసం ఉంచుతారు. సచ్చి పైకి ఎత్తండి. అలంకరించుకోవాలి. నా రూపాల
కాబట్టి ప్రభువుని ధరించుకున్నవారు, ప్రభువులోనికి బాప్తీసం పొందిన వారందరూ ప్రభువును ధరించుకొని ఉన్నారు అని గలతీ పత్రికలో పరిశుద్ధ పౌలు గారు 3వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట చెప్పారు. కాబట్టి ప్రభువులోనికి బాప్తీసం పొందిన వారందరూ ప్రభువును ధరించుకున్న వారు కావాలి. ప్రభువుని ధరించుకున్న వారికి ఆయన రూపము వారికి ఇవ్వడం కొరకే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందు ఉంటాడు, నేను వాని యందు నివసిస్తామని యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో ప్రభువు తానే చేసిన వాగ్దానం. విచారం ఏమిటంటే సంస్కారపు దినమున 1 గంట లేట్ అయితే సంస్కారం వదిలేసిన టైం అయిపోయిందని భోజనానికి వెళ్ళిపోయి వాళ్ళు కొందరు ఉంటారు. ఆరాధన పూర్తి కాకుండానే సంస్కారం ఇచ్చి పంపించేస్తే తినేసిపోతామనో లేకపోతే ఇంటికి వెళ్ళి త్వరగా తినేస్తామో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలస్యం అయిపోయిందని చెప్పి సణుక్కుండేవారు ఉంటారు. దేవుణ్ణి శంకించేవారు, దేవుని ఆత్మను శంకించేవారు ఉంటారు. ఇక్కడ ఈ శరీర రక్తంలో పుచ్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఒక మొక్క తక్కువైతే అక్కడ గొడవ పెట్టేవారు కొంతమంది ఉంటారు. ఉప్పు తక్కువైనా, పులుపు ఎక్కువైనా, కారం ఎక్కువైనా గొడవ పెట్టేవారు కొందరు ఉంటారు. అట్టి వారి వలన ఆయన మహిమ వారిలో ఉండలేక బయటకు వెళ్ళిపోతుంది, దేవుని మహిమ. కాబట్టి శరీర రక్తంలో విలువ రూపలావణ్యాల్ని మార్చడం కష్టమైపోతుంది. ఆయన రూపము ఈ వధువుకు రావడము కష్టమవుతుంది కాబట్టి ఈ అలంకరణలో దోషము జాప్యము కలుగుతుంది. పిల్లరా, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్పిన మాట, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని చెప్పాను. అందరినీ ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభువుని కీర్తకు అందరినీ రమ్మని పిలుస్తున్నాడు ఆయన. కొందరు మాత్రమే రక్షణ తీసుకుంటున్నారు. రక్షణ తీసుకున్న వారిలోనికి ఆయన రూపలావణ్యాలు ఇముడ్చుకుంటున్నాడంటే ఇముడ్చుకోవడం లేదు. అందువలన ఏమన్నారంటే పిలువబడిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన అలంకరించుకోవడానికి అనుకూలమైనగా ఏర్పాట్లోకి వచ్చిన వారు కొద్దిమంది. పరిశుద్ధ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన మహిమ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ వివరంగా చెప్తేనే కానీ మరి సంగతి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ పిల్లలారా, ఇక్కడ రాయబడినటువంటి సంగతి ఏమిటయ్యా అంటే జగత్ పునాదికి ముందే, అంటే భూమికి పునాది వేయబడక మునిపే చెయ్యడం అయితే భూమిని, ఆకాశమును, సూర్యచంద్రులను, నక్షత్రాదులను, సముద్ర జలచరములను, వనములను, వనరులను కలుగజేసినప్పటికీ ఎవరి కొరకు చేశాడంటే తన మనస్సులో ఉన్న తన పోలిక, తన స్వరూపము, తన పోలిక, తన స్వరూపమైన నరుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, అతడు పుట్టిన తర్వాత చేయడం మొదలు పెడితే అతనికి ఆయాసకరంగా ఉంటుంది. కాబట్టి పుట్టక మునిపే చూడండి, బిడ్డలు పుట్టే భాగ్యవంతులు ఏం చేస్తారంటే బిడ్డలు పుట్టక ముందే
పిల్లలకు ఒకరికి కొన్ని ఆస్తులు సంపాదించుకుంటారు, కొన్ని విలువైన వస్తువులు వస్త్రాలు సమర్పించుకుంటారు, భూములు సిద్ధపరుచుకుంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు తన పోలికను పుట్టబోతున్నటువంటి నరుని కొరకు సృష్టి అంతటినీ కలుగజేశాడు. కాబట్టి దైవజనుడు అన్నారు, సృష్టి అంతా ఈలోను మనమే వింత, సృష్టిగానే పడిన సూర్యుడు మన కొరకే, చంద్రుడు మన కొరకే, నక్షత్రములు మన కొరకే, ఆకారం ఉండని వాయువులు దోతలు మన కొరకే. ముందుగా దేవుడు సృజించి మనల్ని మనకి జన్మ జీవనం ఇవ్వడానికి ముందే మనకు కావలసినవన్నిటిని సిద్ధపరిచి పిల్లరా అక్కడ చెప్తున్నటువంటి కోసం నిర్ణయించి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారందరూ ఉన్నారు, బాగానే ఉంది. ఏర్పాటులో ఉన్నవారు కొందరు ఎవరయ్యా అంటే ఈ సంగతిని గ్రహించి సృష్టిని నా కొరకు దేవుడు చేశాడు, నేను జన్మించక ముందే దేవుడు నా కొరకు అవసరమైనటువంటి మానవ వనరులన్నిటినీ దేవుడు కలగజేశాడని ఎవడు గ్రహిస్తాడు వారు ఏర్పాటులోనికి వస్తారు. కాబట్టి వారు పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులనై ఉండి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. కాబట్టి వారు ప్రత్యేకముగా ఎలా ఉండాలట? ప్రత్యేకముగా. వారి మాట ప్రత్యేకంగా ఉండాలి, వారి మనసు ప్రత్యేకంగా ఉండాలి, వారి ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. ఎలాగుండాలి? మనసున స్తుతి కార్యము తప్ప ప్రభువైన యేసు రమ్మను ప్రభువా సఫలపు నాశమే అందులకు కూడా ప్రభువైన యేసు రండి, నా జీవమా నాతో ఉండు, నా జీవమా నాలో ఉండు, నా జీవమా నీవు మౌనంగా ఉండు, నా జీవమా నన్ను దీవిస్తూ ఉండు, నా జీవమా నన్ను రక్షిస్తూ ఉండు, నా జీవమా నన్ను పోషిస్తూ ఉండని నీలో నివసిస్తున్న దేవుని ఎవరు స్తుతించగలుగుతారో పిల్లలారా వారు ఏర్పాటులోనికి వస్తారు. అట్టి వారిని గురించి యేసుక్రీస్తు ప్రభు యోహాను గారితో చెప్పిన ఓ మాట, ప్రభు కాదు అక్కడ ఉన్న దూతలు, పరిశుద్ధ దూతలు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనంలో, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పింది. లరా ఓ యోహాను, భూమి మీద హింసలు సహించినవాడా, నిందలు అవమానములు సహించినవాడా, ప్రతికూల జనాములు నిన్ను హింసిస్తుండగా సహించి కొన ఊపిరితో నన్ను స్మరిస్తూ ఉన్నవాడా, ఇక్కడికి ఎక్కిరమ్మని 4వ అధ్యాయంలో ప్రభు యోహాన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఈయన సజీవుడిగానే వెళ్ళాడు. సజీవుడిగానే పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు చూపిస్తున్నటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అనగా జరిగిపోయిన, జరుగుతున్న, జరగవలసిన సంగతులన్నిటినీ యోహాను గారికి దేవుడు చూపిస్తూ, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను అని అన్నారు. భూమి మీద ఉన్నటువంటి సంశయము పరలోకములో పరిహారం అయ్యింది. ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే దానికి పరిహారం అక్కడ చెప్తున్నాడు, చూపిస్తాను రా అని. ఇంతకీ ఈ గొర్రె పిల్ల ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో
యోహాను గారు యేసు ప్రభువుని గురించి యూదులకు పరిచయం చేశారు. యేసు ప్రభు యోహాను గారి దగ్గరకు వస్తుంటే, బాప్తీసం తీసుకోవడానికి వస్తూ ఉంటే, యోహాను గారు అది చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు ఎవరట ఎవరట లోక పాపములు, చెప్పండి, లోక పాపముల ఏగాని ఐకివే మనందరం పాపులే. ఏంటయ్యా పాపము? వ్యసనము. ఏమిటయ్యా పాపము? జబ్బు. ఏమిటయ్యా పాపము? రుణము. ఏమిటయ్యా పాపము? మరి మనోవిచారం. ఇలాగా పాపము లేనివాడెవడో లేడు, జబ్బు లేనివాడెవడో లేడు, రుణాలు లేనివాడెవరో లేరు, వ్యసనము లేనివాడెవడో లేరు. అందరూ నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు పచ్చి పుండ్లు, గాయములు, వాటికి తైలం నూనె రాయబడలేదు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు. ఈ పాపములు మోయడానికి, లోక పాపములు మోయడానికి వచ్చినటువంటి గొర్రెపిల్లను, అదిగో వస్తుంది ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మీ పాపాలను మోస్తుంది అబ్బాయి అంటూ అక్కడున్న యోధ మహారాజులకు అందరికీ యోహాను గారు తెలియజేశారు. నేనంటాను కదా, పాపంలో ఉన్నావా? నాకు పాపం ఏంటంటే, రుణంలో ఉన్నావా? అవునండి. వ్యసనంలో ఉన్నావా? అవునండి. వ్యాధిలో ఉన్నావా? అవునండి. ఈ పాపాలు పిల్లలారా, నాతో ఒక వైద్యుడు చెప్పాడు, నాతోటి వైద్యుడు మాట్లాడిన మాట ఏమిటంటే, జబ్బు లేనివాడు డబ్బున్నవాడు. చెప్పండి, జబ్బు లేనివాడు డబ్బున్నవాడు. ఇటీవల ఆ వైద్యుడు కాలం చేశారు. మరొక మాట ఏంటంటే, 2016లో నాకు జబ్బు చేసినప్పుడు నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్ గారు చెప్పాడు, డబ్బులు మేము తీసుకుంటాము, జబ్బులు మీ దేవుడు తీస్తాడు బాబు అని అన్నాడు. చెప్పండి, డబ్బులు మేము తీసుకుంటాము, జబ్బులు మీ దేవుడు తీసేస్తాడు. ఆయనే పరమ వైద్యుడు, వైద్య శాస్త్రానికి ఆది సంభూతుడు ఆయనే అని చెప్పి ఒక అన్య డాక్టర్ గారు చెప్పాడు. మనం ఏదైనా ఇంత జబ్బు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, తారీఖు ఇచ్చారు, కాల్ షీట్ ఇచ్చారని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటాం. కానీ దైవజనుడైన దేవదాసయ్య గారు వైద్యునికి ఇచ్చే సమయము కానీ, సొమ్ము కానీ దేవునికి ఇచ్చి దేవాలయంలో కూర్చుంటే ఆయన రోగులను కొందరిని చూచి బాగు చేయాలేనలేదు, రోగముల తీరది పరిగించి బాగు చేయాలేనలేదు, రోగముల తీరది పరిగించి చెప్పలేదు. యోగ యోగుల మించు వైద్య యోగితానని రుజువున యేసు క్రీస్తు వారి కదముడి దేశీయులారా, యేసు క్రీస్తు. దైవజనుడు దేవదాసయ్య గారు రోగులను కొందరిని చూసి బాగు చెయ్యను అనలేదు, రోగముల తీరును చూసి బాగు చెయ్యలేను అని అనలేదు, రోగముల నివారణ కొరకు ఏ విధమైన యాగయజ్ఞాలు తాను చెప్పలేదు. రోగములన్నిటినీ పరిహారము చేసి పరమ వైద్యుడు తానే అని మెప్పుగాంచిన యేసయ్యకు నీ సమయాన్ని ఇయ్యి, వైద్యునికి ఇచ్చే ధనము యేసయ్యకి ఇయ్యి, వైద్యునికి ఇచ్చే సమయము యేసయ్యకి. ఆయన దబ్బున దరిచేరే దయగలిగినటువంటి వైద్యుడు. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు, మీకు తెలుసు, గర్భిణీ స్త్రీల గురించి కొన్ని చిట్కాలు ఉన్నాయి డాక్టర్ల దగ్గర. అలాగే పిల్లలారా, యాక్సిడెంటల్గా
గాయాలైన వారి గురించి చెప్పే కొన్ని చిట్కాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వివాహేతర సంబంధాలు కలిగినటువంటి కుసుమ వ్యాధులతో ఉన్న వారి గురించి చెప్పే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మనం డాక్టర్ని నమ్ముతాం, కానీ వాళ్ళు నేర్చిన వృత్తి ఇవాళ లేదు. డాక్టర్కి ఏ వృత్తి రాదు. డాక్టర్ ప్రతిదానికి నీకు ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, మీరు వెళ్ళి టెస్టులు చేయించుకో. మనిషికి తెలియనటువంటి సంగతులు మిషన్ చెప్తుంది. చెప్పండి, దేవుడు చెప్పిన సంగతులు మనిషి వ్యాపారం చేస్తున్నాడు. ఈ సంగతి గ్రహించక ప్రతివాడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు తప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఈ కాలంలో దేవుడు స్వస్థతశాలలు స్థాపన చేసి క్యాన్సర్ వ్యాధులు సహితము క్యాన్సిల్ చేసి రోగులను ప్రభావము చేత బాగు చేస్తున్న పరమవైద్యుడినే అని అనేకుల చేత సాక్ష్యముల ద్వారాగా మెప్పుగాంచుతున్న ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఆచరించలేకపోవడం విచారం. అందుకని అలంకారంలో లోపమో జాప్యము. మనుషుల మాట వింటాము, మనిషి రూపములో ఉన్న వైద్యుని మాట వింటాము, కానీ మనలో ఉన్న దేవుని మాట, మనలో ఉన్న దేవుని మాట నమ్మలేని నైజము అలంకారంలో లోపము. కాబట్టి ఈయన నీకే జబ్బున్నా, నీకే ఇబ్బంది ఉన్నా, నీకే రుణం ఉన్నా, నీకే అవమానం ఉన్నా, ఎలాంటి ఆపదున్నా మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రె పిల్ల. ఆయన నమ్మగలుగుతావా? నీ పాపములు పరిహారం అవుతాయి. ఆయన మీద వేయగలుగుతావా? నీ భారం తేలికైపోతుంది. ఆయన వైపు చూడగలుగుతావా? నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. ఈ సంగతులు లేకపోతే ఇవాళ క్రైస్తవత్వం లేదు, ఆరాధన లేదు. అన్ని జాతుల వారు దేవుడి దగ్గరికి రాలేరు. మనము పిలవకుండానే నన్ను ఎరగని వారికి నేను బయలుపడితిని అన్న దేవుడు తనకు తానే కొందరిని తన మహిమను చూపించి కనపరిచి వినిపించి దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ యోహాను గారు ఈయన్ని గొర్రె పిల్ల అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎందుకు గొర్రె పిల్ల అని చెప్పారంటే ఆదికాండము 18వ అధ్యాయంలో, బహుశా 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుని తండ్రి అయిన దేవుడు నాకు బలిగా ఇయ్యి అని అడిగాడు. విన్నారు కదా ఈ మాట? తెలుసు కదా మీ అందరికీ. 22వ అధ్యాయం. అయితే పిల్లలారా, ఇస్సాకుని దేవుడు బలిగా ఇమ్మని అడిగాడు. న్యాయమా అన్యాయమా? ఆలోచించాలి మీరు. న్యాయమా అన్యాయమా ఆలోచించండి. అబ్రహాముకి సంతానం లేరు. సంతానం లేని అబ్రహాము 75 ఏళ్ళు వచ్చాక దేవుడి మీద అలిగాడు. ఏమని? నువ్వు నాకు దీవిస్తే గొప్ప ఏంటి, నన్ను ఆశీర్వదిస్తే గొప్ప ఏంటి, నాకు ఐశ్వర్యం ఇస్తే గొప్ప ఏంటి, గొప్ప మందల్ని ఇస్తే గొప్ప ఏంటి, గొప్ప పరివారాన్ని ఇస్తే గొప్ప ఏంటి, గొప్ప దేశానికి నన్ను అధికారినిగా చేస్తే గొప్ప ఏంటి, అనుభవించడానికి వారసుడేడి అని దేవుడి మీద అలిగాడు. దేవుని మీద అలిగినందుకు దేవుడు అతని అలకను విన్నాడు. ఎందుకంటే అతడు దేవునికి స్నేహితుడు. దేవుడు అతన్ని స్నేహితుడిగా చేసుకున్నాడు. కాబట్టి వచ్చే ఏడాదికి నీ కౌగిటలో ఒక బిడ్డ ఉంటాడని సారమ్మతో చెప్పాడు. అప్పటికి అబ్రాహ్మ గారికి 75 సంవత్సరాల వయసు. ఆ మాట నెరవేరడానికి 100 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే 25 ఏళ్ళు పట్టిందన్నమాట. ఎవడు నమ్ముతాడు, ఎవడు వింటాడు? అంటే చేసి కొనరాదు ఆపాదము. ఆగుదాం. పిల్లరా,
నమ్మినా మంచిదే, నమ్మకపోయినా మంచిదే, కానీ అపార్థం చేసుకుంటే హాని కలుగుతుందని యెషయా ప్రవక్తతో 55వ అధ్యాయంలో దేవుడైన తండ్రి తెలియజేశారు. కాబట్టి దేవుడు ఒక మాట ఇచ్చాడా, అది నెరవేరుతుందని నువ్వు కనిపెడతావో లేదో, ఆ మాట మీద నమ్మకం ఉంచుతావో లేదో, ఆ మాటను విశ్వసించి దేవుణ్ణి వెంబడిస్తావో లేదో, అది నీకు పరీక్షా కాలము, అది నీకు పరీక్ష కాలం. కాబట్టి అబ్రహామును అన్నాడు, శారమ్మ నవ్వింది. నవ్వినందుకు దేవుడు గద్దించారు. ముంగిటేటకి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పి దేవుడు దీవించారు. ఆ ముంగిటేడు అన్నది దానికి 25 సంవత్సరాల కాలమానం పట్టింది. మగ బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను నాకు ఇచ్చే బలి ఇచ్చే అన్నాడు దేవుడు. ఇది న్యాయమా అన్యాయమా? మాట్లాడరు మీరు. ఎందుకు మాట్లాడరు అంటే న్యాయాన్యాయాలు మనకు తెలియదు, దేవుని విధి విధానం ఏంటో మనకు తెలియదు. దేవుడు తెలుసు అనుకుంటాం, కానీ దేవుని విధి విధానం ఆయన విధి విధానం ఎరగడంలోనే విశ్వాసం పిల్లలారా. కాబట్టి ఇప్పుడు ఈ ఇస్సాకు మీద ఒక నేరారోపణ ఉంది, ఈ బిడ్డ మీద. ఏమిటా నేరారోపణ అంటే తొలిచూలి సంతానం నాది. ఏమన్నారు? ఇశ్రాయేలు యొక్క తొలిచూలి సంతానం ఎవరిది చెప్పండి? నాది. మనం ఏం చేస్తాం? బిడ్డ లేడని బాధపడి, బిడ్డ కావాలని ప్రార్థనలు చేసి, బిడ్డ పుట్టిన తర్వాత ఒక ఏడాది ఇంట్లో దాచి, 7వ రోజున యేసయ్యని తీసుకొచ్చి సున్నతి చేయించారట. మనం మాత్రం మనమే తయారు చేసాం, మనమే చూసాం బిడ్డను అన్నట్టుగా ఓ ఏడాది ఇంట్లో దాచి, ఏడాది అయిపోయిన తర్వాత చర్చికి తీసుకొచ్చి పాట పెడుతున్నాడు, 1000 రూపాయలకి లేకపోతే 500 రూపాయలకి రుణం తీసుకుంటున్నాం అని అంటారు. తీరుతుందా? నా రుణము తీర్చిన నా దేవా ఈ రుణము, ఈ బంధము తీర్చలేని రుణం. అన్న అంటది, నాయన ఒక బిడ్డ పాలు విడిచిన తర్వాత నాకు వద్దు, కానీ నీకే ఇస్తాను, నీ సన్నిధిలో పెంచుకో, నీ దాసునిగా చేసుకో, నీ శిష్యుడిగా చేసుకో, నీకు అనుకూలమైతే దూతగా చేసుకో, లేకపోతే యాజకునిగా చేసుకో అని అన్న తన బిడ్డను దేవునికి సమర్పణ చేసిన సంగతులు వింటుంటాం, పక్కన పెట్టేస్తుంటాం. అయితే పిల్లలారా, ఈ ఇస్సాకు మీద జన్మ పాపం ఉన్నది. ఈ జన్మ పాపము తీరకపోతే అతడు బ్రతకడు, అతడు ఫలించడు, అతడు అభివృద్ధి చెందడు. తండ్రి అయిన అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కాబట్టి, దేవుని నీతిని అనుసరించాడు కాబట్టి, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, చెప్పమన్నది చేయమన్నది చేశాడు, చెప్పింది విన్నాడు కాబట్టి, అబ్రహాం మీద ఉన్న దోషం దేవుడి మీద వేసుకుని అబ్రహాం స్నేహితుడిగా చేసుకున్నాడు. అంతవరకు బాగుంది. ఇప్పుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు మీద ఈ నిబంధన పాపం ఉన్నది కాబట్టి దీనికి పరిహారముగా దేవుడు ఏమన్నాడంటే, నీ కొడుకును నాకు బలి అన్నాడు. అబ్రహాము దేవుని మాట నమ్మేవాడు కాబట్టి ఊరేబు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు, కట్టెలు తీసుకొని వెళ్ళాడు, కత్తిని తీసుకొని వెళ్ళాడు, కొడుకుని తీసుకొని వెళ్ళాడు. అక్కడ కట్టెలు పేర్చాడు, కట్టెల మీద కొడుకుని పేర్చాడు, పడుకోబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. ఇంతలో నీకు దేవుడి దూత వచ్చింది, అబ్రహామా ఆ చిన్నవాణి నువ్వేమి చేయకు, నువ్వు ఎత్తిన కత్తి ఇందును బట్టి నీవు దేవునికి భయపడుతున్నావని నేను నిన్ను గురించి ఎరిగినవాడు. 22 ఆదికాండం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవదూత వచ్చి, అబ్రహామా నీకు ఒక్కడైనటువంటి ఆ చిన్నవాని మీద నువ్వు ఎత్తిన కత్తి తీసే, నువ్వు దేవుడికి భయపడుతున్నావని, దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావని, దేవుడికి నువ్వు లోబడుతున్నావని నీ క్రియ దేవుని కంటికి కనబడింది అనగానే మరి ఏం చెయ్యాలి? దేవుని మాట సెలవిచ్చాడు కదని చెప్పి వదిలేద్దామా? వదలకూడదు. బిడ్డను చంపొద్దన్నాడు కాబట్టి చంపకూడదు. మరి ఈ రుణం ఎలా తీర్చుకోవాలి? వెనక తిరిగి చూసేటోడికి పొదలు కొమ్ములు చీకినా
నిన్ను నా తండ్రి పొదలు కొమ్ములు తీపిన పొట్టేలు వదలికెను నా తండ్రి సొదలు నన్ను సూక్ష్మంబుగలాగి సొదలు భగవాని భగవాని అక్కడికి దేవుడు ఆ అరణ్యములోనికి ఒక పొట్టేలును పంపించాడట. ఇప్పుడు ఈ బిడ్డను నీతిని బట్టి చూస్తే వధించాలి, దేవదూత సలహాను బట్టి చూస్తే విడిచిపెట్టాలి. ఈ బిడ్డను విడిచిపెడితే నేను అపరాధులు అవుతాను, బిడ్డను వధిస్తే నేను వ్యర్థుడని అయిపోతాను. ఏం చేయాలి అని చూసేటప్పటికి దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఆ పొదలోనికి వచ్చి ఆ పొదలో కొమ్ములు చిక్కుకొని వదిలించుకోలేనట్టుగా విదిలించుకుంటున్నాడట. ఎంత ఆశ్చర్యకరుడో యెహోవా, ఎంత సన్ననో, ఎంత ఘోర పాపినైనను ఇంతగానో ప్రేమించుచుండు. ఆశ్చర్యకరుడైన దేవుడు తానే గొర్రె పిల్లగా రూపాంతరము చెంది అక్కడికి వచ్చి అబ్రహాము చేతికి చిక్కగా కొడుక్కి బదులు ఈ గొర్రెను వధించి పాప పరిహారార్థమైన బలి, చెప్పండి, పాప పరిహారార్థమైన బలి నీతిమంతుడైనటువంటి అబ్రహాము వధించుటను బట్టి ఈయన గొర్రె పిల్ల. చెప్పండి, దేవుడు ఎవరు? గొర్రె పిల్ల. ఆనాడు వదకదేబడినటువంటి ఆ గొర్రె పిల్ల ఈనాడు లోక పాపములను మోయిస్తున్న ఈ గొర్రె పిల్ల ఒక్కటే. మరొక సంగతి మనం చూస్తే పిల్లరా, మరి నిర్గమకాండము 29వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 29వ అధ్యాయం 16వ వచనంలో కూడా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తమును తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. ఆగుదాం ఇక్కడ చెప్తూ, నీవు దాన్ని వధించాలి, దాని రక్తము బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఇంతకీ అక్కడ ఒకసారి చెప్పుకున్నాం, ఎక్కడ? ఆది కాండంలో. ఇక్కడ ఒకసారి చెప్పుకుంటున్నాం, సంఖ్యాకాండంలో ఇయే కథలు ఉన్నాయి, లేవ్యాకాండంలో ఇయే కథలు ఉన్నాయి. ఇంతకీ ఈ గొర్రెపిల్ల ఎన్నిసార్లు వధింపబడుతుంది? ఒకసారి వధింపబడ్డ తర్వాత మళ్ళీ బ్రతుకుతుందా? తలా మొండం వేరైపోయిన తర్వాత మళ్ళీ అతకబడుతుందా? మరి ఎన్నిసార్లు దీన్ని వధిస్తారు? ఎన్నిసార్లు దీని రక్తము బలిపీఠం మీద ప్రోక్షిస్తారు? ఎన్నిసార్లు, ఎంతకాలము, ఎందరి పాపములు మోయగలుగుతుంది గొర్రెపిల్ల అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో దాని గురించి వివరము తెలియజేశారు. అదేంటయ్యా అంటే, పిల్లరా, ఎవ్వడును నా ప్రాణమును ఈలేడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. దేవుడికి స్తోత్రం. జీవమును మన జీవము కొరకు దారపోసిన జీవాధిపతి అయిన తండ్రి దగ్గర ఈ అధికారం తీసుకున్నటువంటి యేసు ప్రభు ఎందరి పాపముల కొరకైనా, ఎన్నిసార్లైనా సరే, ఎన్ని నిబంధనల కొరకైనా సరే ఆయన వధింపబడుతూ ఉంటారు. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య అన్నారు, నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణమును నేను తీర్చగలనా?
అంటే పిల్లలారా, ఈ రుణమును గురించి యెషయా గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా ఆయన అనాది సంకల్పములన్నిటినీ తెలియజేస్తూ 63వ అధ్యాయము 3వ వచనంలో ఒంటరి, అలా చదివితే అర్థం కాదు కానీ ప్రారంభం నుంచి చదువుతాం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుతున్న ఇతడెవడు? శోభిల్లత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు ఓఫ్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. అబ్బాయి, మరి నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కించుకోని బట్టల వలె ఉన్నవేమి అంటే ఆయన చెప్తున్న సమాధానం, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునో నాతో కూడా రాలేదు. ఒంటరిగానే ద్రాక్ష గానుగను నేను త్రొక్కి తిని గానుగలో పడిన ద్రాక్ష అల్లాము ప్రీతి తన శరీరము పిండి నల్లుగా కోట పడుటకు కొని నరునికి నల్లుగా కోట పడుటకు కొని నరునికి ఆది కాలము నుండి అందరి పాపముల మీతో ఎన్నో హెచ్చరికలు చేసి ఎందరికో బోధించి ఎందరో పాప భారములు భరించి అందరి పాపములు తాన మీద వేసుకున్న తనతో కలిసి వచ్చిన వాడు ఒక్కడు లేడు. ఆయనను గురించి గ్రహించిన వాడు లేడట. ఆ బలిష్ఠుడు చేసిన కార్యమునకు విలువగా ఎంచిన వాడు కానీ వెలకట్టిన వాడు కానీ ఒక్కడునో లేకపోవడం వలన ఒంటరిగా గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునో నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అడగ త్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులైపోయినవి. ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల పరదేశంలో నిలబడినప్పుడు పెద్దలలో ఒకడొచ్చి నీ వస్త్రము నిండా రక్తపు మరకలేమిటి అని అడిగితేనట, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను ఎవరిని ప్రేమించానో నేను ప్రేమించిన వారు నా మీద వేసినటువంటి నాకు చేసినటువంటి గాయాలు, ఆ గాయాల నుండి వచ్చిన రక్తమే ఈ మరకలు అని చెప్పి గొర్రెపిల్ల ఆ పరిశుద్ధుల సభలో నిలవబడి సమాధానం చెప్పారంట. నీవు పరిశుద్ధుడు కదా, నీ రక్తం మరకలు నువ్వు కడిగేసుకోవచ్చు కదా, ఆ రక్తము లేకుండా నువ్వు ధవళ వస్త్రాలతో రావచ్చు కదా అని చెప్పి అడిగితే, లేదు లేదు, భూమి మీద పాపి ఉన్నంత కాలము నా దేహం మీద గాయాలు ఉంటాయి, నా దేహాల్లో నుండి గాయము స్రవిస్తూనే అనగా పారుతూనే ఉంటుంది. చెప్పండి, యేసయ్యను ప్రేమించేవారా గాయపరిచేవారా? ప్రశ్న వేసుకుందాం. నీ విమోచకుడు, నేను ముందే చెప్పాను, యేసయ్య అంటే మళ్ళీ ఎవరిదరికి వెళ్ళదు. నీ ప్రాణము, నీ జీవము, నీ అంతరంగం. నీ అంతరంగాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా, గాయపరుస్తున్నావా? నీ జీవాన్ని నువ్వు గౌరవించుకుంటున్నావా, గాయపరుస్తున్నావా? ఆ జీవము నీలో మసలుతో ఉంటే నువ్వు స్వేచ్ఛగా గొందలాన్ని పెంచుకోవడానికి, అనగా ఈ మలినమైన దేహాన్ని పెంచుకోవడానికి, పోషించుకోవడానికి, సంరక్షించుకోవడానికి నీలో ఉన్న జీవాన్ని ఆయాసపరుస్తున్నావా? ఆ జీవాన్ని పెంపొందించుకోవడానికి, జీవం ఇచ్చిన తండ్రిని మహిమపరచడానికి దేహాన్ని నలగొట్టుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఈ రెండిటిలో దేనికి చెంది
నువ్వు దేన్ని వెంబడిస్తున్నావో ఓసారి మనం గ్రహించుకోవాలి అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఈయన దేహం మీద గాయాలు అంటే పిల్లలారా, జకరియా గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలలో యెహోషువ తన ఒంటి మీద మలినమైన వస్త్రాలు వేసుకొని దేవదూతల సముఖంలో నిలబడ్డాడట. ఒకసారి చూద్దాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సముఖమున నిలవబడి ఉంటుండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైనమైన బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నానని పలికెను. అనీతి వస్త్రమిడాలించెను యేసు నాదు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమిడాలించెను యేసు నాదు రక్తమున ముంచెను. వినోదయతమే మోదునెన్నడు ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొర. యెహోషువ భక్తుడు, యెహోషువ ప్రవక్త. యెహోషువ అంటే పిల్లలారా మోషే గారి శిష్యుడు, దేవుని చేత బాధ్యతను అప్పగింపబడినవాడు. దూతల సముఖంలో నిలబడ్డాడు, వస్త్రాలు మలినమై ఉన్నవి. అవునా? వస్త్రాలు ఎలా ఉన్నాయట? వస్త్రం అంటే ఏంటి? క్రియలు. చెప్పండి, క్రియ. ఎక్కడున్నాడు? భక్తుడే. ఎక్కడున్నాడు? దూతల సముఖంలో ఉన్నవాడే. నేను ముందే చెప్పాను, ప్రార్థన చేద్దాం రండి అనగానే ఎవరు వచ్చారట? పరలోకములో నుండి పరిశుద్ధ దూతలు వచ్చారు. పరలోకపు దేవుని నామమును స్మరిస్తాం కాబట్టి దైవజనులు మా మిత్రులైన దేవదూతలు నిత్యము మాతోనే ఉంటారని చెప్తూ ఈ ఆరాధనకు కూడా ఏమన్నారంటే పరిశుద్ధుల సహవాసంలో మేము ఆరాధన చేస్తున్నాము. పిల్లలు గ్రహించుకోనండి నాన్న, ఈ సంగతులు గ్రహించుకోనండి. భక్తుడే అయినా పరిశుద్ధుడే అయినా దేవదూతల సమూహంలో ఉన్న వస్త్రము అనే క్రియ మలినమై ఉండటం వలన ఎవరికి ఆయాసము? నీ లోపలున్న జీవానికి ఆయాసము. ఆ జీవమును నీలో ఉంచిన జీవాధిపతికి ఆయాసము. కాబట్టి అతని వస్త్రాలు తీయండి, అతని వస్త్రాలు తొలగించండి. అతని క్రియలు మారాలి, ఆమె క్రియ మారాలి, ఆమె మనసు మారాలి, ఆమె మాట మారాలి, ఆమె ప్రవర్తన మారాలి, ఆమె విశ్వాసంలో దేవుడు ఉండాలి. మనుషులను బట్టి విశ్వాసం ఉండకూడదు. మనుషులను బట్టి మన విశ్వాస కార్యాలు చేస్తే నష్టాలు, కష్టాలు, అలజడి, ఆపదలు సంక్రమిస్తాయి. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అంది మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో. కాబట్టి మరియమ్మ అంటే తల్లి, తల్లి అంటే సంఘము. కాబట్టి ఆయన అనగా ప్రభు పరిచారకుడు, ప్రభు ప్రతిరూపమైన పరిచారకుడు చెప్పినట్లుగా సంఘము తన పరిచర్య చెయ్యాలి. కానీ నీ మట్టికి నీవు, నా మట్టికి నేను, ఎవరి మట్టికి వారు పరిచర్య చేయడానికి వీలు లేదు. కావున పిల్లలారా, ఈ యెహోషువ అనేటువంటి భక్తుడిలో ఏ దోషమో కనబడలేదు, కానీ మురికి వస్త్రం కనబడింది. అనగా మురికి క్రియలు దేవునికి కనబడుతున్నాయి, దుర్వాసన క్రియలు దేవునికి కనబడుతున్నాయి. గత వారంలో ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ గొర్రె పిల్లకు భార్య ఎలా ఉండాలి? గొర్రె పిల్లగానే ఉండాలి. గొర్రె పిల్ల భార్య ఎలా ఉండాలి? గొర్రె పిల్లగానే ఉండాలి. గొర్రె పిల్లకు పెళ్లి చేస్తే కుక్క పిల్లను, పంది పిల్లను, పిల్లి పిల్లను తీసుకొచ్చి పక్కన కూర్చుండబెడితే పిల్లలారా
పిల్లి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే నైజం కలిగింది, అది పనికిరాదు. కుక్క కక్కిన వాంతులు తిరిగి తినేది, కక్కిన దానిని ఆశపడేది, అది పనికిరాదు. పంది పిల్లరా అది బురద గుంటలో మురిగేది కాబట్టి నువ్వు పరిమళ ద్రవ్యాలు దాని మీద పూసినా అది దానికి మనస్కరించదు. కానీ ఆ బురదలోనికి వెళ్ళి పొర్లితేనే కానీ తన నైజానికి తృప్తి అనేది కలగదు. ఇట్లు ఏది కూడా ఆ గొర్రె పిల్లకు భారీగా ఉండడానికి యోగ్యత లేదు. మరి ఏం కావాలి? గొర్రె పిల్లే కావాలి. గొర్రె పిల్ల కావాలంటే గొర్రె పిల్ల విలువైన రక్తములు, గొర్రె పిల్ల కడుగబడి నేను కడుగబడి నేను రక్షణ పొందితిని, నా కంసటము వారు నేను గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డాను. నా సంకటములు తీర్చిన గొర్రె పిల్లకు నేను వధువుని అనేటువంటి తలంపు కావాలంట. దైవజనుడు అంటారు, పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంతనే ఉంటుంది, అదే గొర్రె పిల్ల అన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి కింద వరకు చదివితే, పిల్లలారా, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిద్రని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగున నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజన్మల బొక్క యొక్కకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరయ్యా వీళ్ళందరూ? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు అంటే, నాయనా వీరు భూలోకంలో మహాశ్రమలు అనుభవించిన వారు. వీళ్ళే ఆడతా పాడితే ఇక్కడికి రాదు, కుప్పిగింతలేస్తూ వచ్చిన వారు కాదు, భూమి మీద మహాశ్రమలు పొందిన వారైంది. మా విమోచన నిమిత్తం నీవు ఇచ్చిన ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వారే ఇక్కడికి వచ్చారంటే అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉంది రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతూ సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పుని. ఎప్పుడు అంటే సమయం ఉన్నప్పుడల్లా దేవుని గుడారంలోనికి ఆయన సింహాసనం యొద్దకు వచ్చి, బైబిల్ మిషన్ వారి మూల సంకేతం ఏంటంటే సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధికి, సమయం ఉన్నప్పుడల్లా దైవ సన్నిధి, సమయం ఉన్నప్పుడల్లా దేవుని సింహాసనము దర్శించడం ఎంత బడాయి అయిపోయిందో మన సంఘాలకి. వాళ్ళ ఆదివారం నాడు వీలైతే, ఆదివారం నాడు అవసరమైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒట్టి రోజుల్లో ఖాళీ ఉండట్లేదు. ఒట్టి రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్తే పాపం అనుకుంటారో ఏంటో. వట్టి రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ఇది దొంగతనం చేసినట్టుగా మరొకటి చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఏంటో నాకు అర్థం కాదు. కానీ వీళ్ళు వస్త్రాలు తెల్లబడాలంటే మొదట గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి.
ఎలా కలగబడతావు? ఆయన సింహాసనం దగ్గర ఉండాలి, ఆయన పరిశుద్ధాలయంలో ఉండాలి. ఆయన పరిశుద్ధ నాకు తెలిసింది ఒక ఆవిడ ఇంద్రపాలెంలో, పేరు ఎందుకో గుర్తు రావట్లేదు, ఓ 30-35 సంవత్సరాలు. ఆవిడ కళ్ళకు కంటి జబ్బు ఉంది. కంటి జబ్బు ఎలాగంటే కళ్ళు కలిగిన ఈ పశువులకి, గేదెలకు, ఆవులకి ఎలాగైతే కళ్ళ నుండి పుసులు రాలుతాయో అలాగా ఒక కాలం ఒక సమయం కాదు, ఆవిడ జీవితకాలం అంతా పెద్ద పెద్ద పుసులకు సుభద్ర శెట్టిగాళ్ళ అమ్మాయి. ఈ కళ్ళ జబ్బు ఉండడం వల్ల పెళ్లి కాలేదు. విజయరాణి వెళ్ళిపోయింది కదా, విజయరాణికి తెలుసు అక్కడే వాళ్ళు. ఈ కళ్ళ జబ్బుతో ఉండి ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. ఇది ఈ అమ్మాయి రాణి గారికి చూపించాను. నేను ఆరాధన చేసిన స్థలం, ఆ స్థలంలోనికి వచ్చి ఇంకా అక్కడే ఉండిపోయింది, ఆ మందిరంలోనే ఉండిపోయింది. ఎవరి ద్వారాగానో విన్నది. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే కొంచెం కష్టమే. మతము అని అనుకుంటారు, మహిమ అని అనుకోరు. దేవుణ్ణి తెలియక చీకటిని వెలుగు అనుకుంటారు, అపవిత్రతను పరిశుద్ధత అనుకుంటారు, దైవత్వాన్ని అపార్థం చేసుకుంటాను. మానవునికున్న బలహీనత. ఈ బలహీనతను బట్టి ఆ అమ్మాయి రావడానికి ఇబ్బంది పడింది. ఈ సంగతి నాకు తెలిసిన తర్వాత సైకిల్ వేసుకొని వెళ్ళాను వాళ్ళు ఇల్లు ఎదుక్కుంటూ. వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని 1 గంట సేపు వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత దేవుని ఆత్మ అమ్మాయిని కదిలించిన తర్వాత సామలకోట రోడ్లో ఉన్న ప్రభుదాస్ గారి చర్చికి రావడం మొదలుపెట్టింది. అక్కడ దేవుని వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇంటి దగ్గర అసహించుకుంటున్నారు, దేవాలయంలో ఆదరిస్తున్నారు. నేను అంటాను, దేవాలయంలోకి వచ్చిన వారు ఆదరింపబడతారు. దేవాలయంలోకి వచ్చిన వారిని ఎలాంటి వారిని మనం ఆదరించాలి. వారిని గురించి అపార్థం చేసుకోకూడదు, చులకనగా మాట్లాడకూడదు. దేవాలయంలోనికి రావడం అనేది దేవుని వరం. ఈ వరాన్ని కానక దూరం చేసుకునే వారు ఎందరో ఈ రోజుల్లో, ఇవాళ మన సంఘంలో కూడా ఉన్నారు. ఇక రావడం మొదలుపెట్టిన తర్వాత, అక్కడే ఉండి మొదలుపెట్టిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆ పని ఈ పని, దేవాలయం తొడడం, ఈ చేయడం. అమ్మాయికి ఏదో పేరు పెట్టారు, బాప్తీసం వచ్చి ఏదో పేరు పెట్టారు. చక్కని పేరుతో పిలుస్తూ ఉండేవారు, పరిచర్య చేస్తుండే. దినక్రమముగా శాంతి గుణములు దీనులకి ఇస్తానన్న దేవుడు ఆ జబ్బు గడిచాడు. దేవుడికి స్తోత్రం. ఆ జబ్బు తొలగిపోయింది ఒక 3 నెలలకి. 3 నెలలకు తొలగిపోయినా ఇప్పటికి 30 ఏళ్ళు ఎంత అయింది. ఆ మందిరాన్ని వదలలేదు, అక్కడే ఉంది, పెళ్లి చేసుకోలేదు. అక్కడే ఆ సంఘం తరపునే పరిచర్య చేస్తుంది. ఇంద్రపాలెం రామాలయ వీధుల వారి ఇల్లు, విత్తనాలలో వాసశెట్టి వాళ్ళ ఇంటి పేరు నాకు గుర్తులేదు. కాబట్టి దేవాలయంలో వస్తే దేవుడు కన్నీళ్లు తుడుస్తాడు. సింహాసనాసీనుడు అయిన వాడు తానే వారి మీద ప్రకాశిస్తాడు. వారి పాప చీకటంతా పరిహారం చేస్తాడు. వారి రోగములన్నీ దేవుడు తీరుస్తాడు, నేను తీర్చను, దేవుడు తీరుస్తాడు. ఈ సంగతి నమ్మే వరకు నువ్వు పంది పిల్లగానో, కుక్క పిల్లగానో, పిల్లి పిల్లగానే ఉంటావు, కానీ గొర్రె పిల్లగా రూపాంతరం చెందదు. అర్థమవుతుంది కదా సంగతి? ఎప్పుడు నువ్వు గొర్రె పిల్లగా రూపాంతరం చెందుతావో నీతి వస్త్రాన్ని ఆయన తొలగిస్తాడు, నీ స్వనీతి వస్త్రాన్ని ఆయన తొలగిస్తాడు. ఆయన సునీతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. మనుషుల దృష్టికి మామూలుగా కనబడిన దేవుని దృష్టికి అది తెల్లని హిమము వల్లే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీతి సూర్యుడైన వాడు ఆయనే తన వెలుగు వారి మీద ప్రకాశింపజేస్తాడు. వారి కళ్ళంటరాలు నీళ్ళన్నిటినీ తొలగిస్తాడు. వారి కన్నీటినంతటినీ తుడిచివేస్తాడు. పిల్లలారా, 17వ వచనం ఏలయనగా సింహాసనము మధ్యం నందు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నాకే చింత లేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా?
నాకు అన్ని సుఖంగా ఉన్నాయి, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? ఉంటే దేవునికి స్తోత్రం. లేదు, ఏ లోటున్నా ఏ లోతున్నా పిల్లలారా గొర్రె పిల్ల వైపు చూడు. ఆ గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోయే అంత మాత్రమే కాదు, ఈ వెండ్లి విందునందు ఈ వధువు సంఘాన్ని గొర్రె పిల్లగా మార్చుకొని ఈ పీఠము తీసుకొని తన చెంతను వేసుకొని పక్కన కూర్చుండబెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడటం లేదు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు చూడడం లేదు కదా. ఆయన ఎలాగుంటాడంటే సిలువ మీద ఉన్న యేసు గురించి చెప్పుకుంటాం. ఆ 3 మేకులే కనబడతాయి కళ్ళు లేని వాళ్ళకి అందరికీ. ఒంటి మీద వస్త్రం లేని రక్తవర్ణుడైనటువంటి యేసుని చూసి తినడానికి తిండి లేడు, తగ్గించుకోవడానికి బట్టలు లేనివాడు దేవుడేటని అవమానముల పాలవుతుంటాడు. పరిశుద్ధాత్మను పొందితే యోహాను వలె దగదగా మెరుగుతున్న ప్రకాశవంతమైన ధవళవర్ణుని కన్నులారా చూసి అబ్బో నేను చూడలేను బాబు అని సచ్చిన వారి వలె ఆయన పాదాల దగ్గర పడిపోతారు. ఇక ఎన్నడూ పాపం వైపు చూడరు. పాపం వారికి ఎదురు రాదు. పాప సంకటం వారికి ఎదురు రాదు. పాప ఫలితము వారిని ఎదురుపడలేదు. అది ఒక భావం నుండి పారిపోద్ది. ఎలాగంటే ఆయన వెలుగు కాబట్టి. చీకటిలో స్విచ్ చేస్తే లైట్ రాగానే చీకటి కనపడుతుందా? వెలుగే కనపడుతుంది. వెలుగున్న చోట చీకటికి చోటు లేదు. గొర్రె పిల్ల ఉన్న చోట పాపానికి చోటు లేదు. గొర్రె పిల్ల చెంతనున్న వారికి కన్నీటి కష్టాలు లేవు. అట్టి వారిని ఆయన వధువుగా సిద్ధపరుచుకుంటాడు. కాబట్టి మా ప్రభు యొక్క భార్య ఎక్కడ అలంకరించుకుంటుంది? భూలోకములో. ఎక్కడ చెప్పండి? భూలోకములో సన్నిధి గదిలో అలంకరించుకుంటూ ఉంది. ఈ సన్నిధి చేయని వారు ఎవరైనా సరే ఏర్పాటులో లేని వారు, అంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచుకున్నవారు కొద్దిమందే. కాబట్టి సన్నిధి చేయని వారు ఏర్పాటులో లేనివారు. ఏదో జీవితం అంటే 3 పువ్వులు 6 కాయలను అనుకోవద్దు. పిల్లరా 3 లోకాలను చూసేది, 3 కాలాలను చూసేది జీవితం. ఇది ఆనందకరమైనది, ఆశ్చర్యకరమైనది, ఉపయోగకరమైనది, అలాగే మహిమకరమైనది, మంగళకరమైనది, శాశ్వతం ఉండేది. అందుకు యేసయ్య నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. కాబట్టి ఈ రాకడ కాలములో ఎవరిలో సంశయం ఉండడానికి వీల్లేదు. సంశయము పనికి రాదు, లేసమంతైనా సంశయం పనికి రాదు. ఈ క్రియలు మురికి వస్త్రాలు, వాటిని విదిలిస్తే అగణ్య పాపి అనీతి వస్త్రమును విదిలిస్తాడు. యేసు నాదు రక్తమందు ముంచుతాడు. శాశ్వతము ఆయన మనతో ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనం వెళ్ళిపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనలోనికి వెళ్ళాలి. కాబట్టి అది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. అది దేవుడిని అపార్థం చేసుకుంటున్నారు, దేవుడిని అర్థం చేసుకోవట్లేదు. దేవుడు అంటే మనం వెళ్ళినప్పుడు వచ్చేవాడు అని అనుకుంటున్నారు. కాదు పిల్లలారా, దేవుడు నిత్యము నీతో నీలో ఉన్నాడు. కాబట్టి అట్టి తండ్రిని వందించండి, మోకరించండి, నమస్కరించండి. ప్రార్థన.